హాయ్ అందరికీ. నాగార్జున సాగర్‌లో సుంకిశాల మాల్ ఏదో కూలిపోయిందని చెప్పి బాగా వైరల్ అవుతుంది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అగ కాళేశ్వరంలో ఏమీ కానీ మేడిగడ్డనే ఖరాబ్ అయింది, కూలిపోయింది, ఆగమాగం అయిపోయిందని చెప్పిన గవర్నమెంటు రేవంత్ రెడ్డి ఆగస్టు 1న నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పీఆర్ఎస్ తప్పిదం వల్ల ఒకవేళ కూలిపోయి ఉంటే నానా హంగామాలు చేసి ఆగమాగం చేయకపోదురు. అది ఫెయిల్ కాంగ్రెస్ ప్రభుత్వంది. అందువల్ల దాన్ని కప్పిపుప్పి చేయడానికి ఒకటి 1 తారీఖు నుంచి 9 తారీఖు దాకా 8 తారీఖు దాకా దాన్ని ఆపిరు. ఇలా న్యూస్ బయట పెట్టుడుతోనే ఆగమాగమై బట్టి విక్రమ గారిని వాడుకొని దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేయాలనుకుంటాం. ఈ తెలంగాణ ప్రజానికి నేను చెప్పి ఒకటే ఒక లాజిక్, అది ఒకవేళ బీఆర్ఎస్ తప్పిదం అయితే ఆగస్టు 2 నాడు గత్తర్ లేపేటోళ్ళు. కానీ అది తప్పిదమంతా కాంగ్రెస్ ప్రభుత్వంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ప్రభుత్వంని కాళేశ్వరం మేడిగడ్డ ఏం కాకముందుకి అయిపోయిందని అంత నిందించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెమైనా ఏమైనా ఉండాలి. ఎందుకంటే నాగార్జున సాగర్ నిజంగా కళ్ళ ముందు వీడియో కనబడుతుంది కూలిపోయినట్టు. మరి దీన్ని ఏమంటాడో ఆ రేవంత్ రెడ్డి, ఆ కాంగ్రెస్ మినిస్టర్ చెప్పాలి. ఇంత ఘోరంగా నేను ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని ఇంతవరకు అయితే కనిపించలేదు. ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇది మరీ ఘోరం. 10 ఏళ్ళు కష్టపడి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం అవాయిడ్ చేస్తుంది. బికాజ్ ఆఫ్ కేసీఆర్ కట్టిండి అది కూలిపోదని. కళ్ళ ముందు నాగార్జున సార్ కూలిపోయింది. మరి వాళ్ళు ఎడబెట్టుకుంటారు తలకాయలు.